హాయ్ అండి. హలో. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టిన చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకొని చదివి మీకు వినిపిస్తున్నాను. ఒకవేళ ఈ కథ రాసిన రచయిత గారికి ఇప్పుడు ఏదన్నా చిన్న అభ్యంతరం ఉన్నా మీరు నాకు మెసేజ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, కానీ మేఘన, నీలాంటి అమ్మాయి భారీగా రావటం ఆదిత్య గారి అదృష్టం తెలుసా? ఇన్ఫ్యాక్ట్ నువ్వు నా భార్యవైతే నేను నా నెత్తిని పెట్టుకొని చూసుకునేవాడిని. కానీ ఆదిత్య గారికి ఆ విషయం తెలియట్లేదు. ఆయన పక్కన ఒక డైమండ్ ఉందని, కానీ ఆయన దాన్ని రంగురాయి అనుకుంటున్నారు అన్నాడు రోహిత్. ఇందులో మేఘన బస్ హారన్ వినిపించింది. అమ్మో రోహిత్, నీతో మాట్లాడుతుంటే అసలు టైం చూసుకోలేదు. ఓకే బాయ్, నేను వెళ్తాను అని తన బ్యాగ్ తీసుకుంది మేఘన. మేఘన, కాసేపు ఉండొచ్చు కదా, నేను నిన్ను డ్రాప్ చేస్తానులే రిక్వెస్ట్గా అడిగాడు రోహిత్. వద్దు రోహిత్, నీతో రావటం ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారో అంటూ తన బ్యాగ్ తీసుకొని బస్ దగ్గరికి వెళ్ళింది మేఘన. ఇంటికి వెళ్ళిన మేఘనకి ఉమా కనిపించలేదు. మావయ్య, అత్త ఎక్కడ? హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న శివాజీని అడిగింది. వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారంట మేఘన, అక్కడికి వెళ్ళింది. 2 రోజుల వరకు రాదు మేఘన అన్నారు ఆయన రిమోట్తో టీవీని కంట్రోల్ చేస్తూ. అలాగా మావయ్య, మీరు ఎప్పుడు వచ్చారు? తన బ్యాగ్ పక్కన పెడుతూ అడిగింది. మీ అత్తయ్య మధ్యాహ్నం ఫోన్ చేసి బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటే ఇంటికి వచ్చాను అన్నారు ఆయన. మావయ్య, అయితే మీకు టీ తీసుకుని వస్తాను అని కిచెన్లోనికి వెళ్ళి వేడి వేడి టీ తీసుకొని ఇచ్చింది మేఘన. శివాజీ మేఘన చేతిలో టీ తీసుకొని మళ్ళీ టీవీ చూడటంలో మునిగిపోయారు ఆయన. మావయ్య, మీరు టీ తాగి ఫ్రెష్ అవ్వండి, నేను సాయంత్రం భోజనానికి ఏర్పాటు చేస్తాను టీవీ చుట్టంలో లీనమైపోయిన శివాజీ గారికి చెప్పింది మేఘన. ఎందుకు మేఘన, బయట నుంచి తీసుకువస్తాలే అన్నారు ఆయన. పర్లేదు మావయ్య, నేను చేస్తానులే అని కిచెన్లోనికి వెళ్ళింది మేఘన. కాసేపటికి ఆదిత్య కూడా ఇంటికి వచ్చాడు. నాన్న, అమ్మ ఎక్కడా అన్నాడు ఆదిత్య చుట్టూ చూస్తూ. వాళ్ళ ఊరు వెళ్ళింది, ఎవరినో పరామర్శించడానికి, 2 రోజులకి వస్తాను అంది అని అంటూ ఉండగా కిచెన్లో నుంచి బయటకు వచ్చిన ఆదిత్య చేతికి మంచినీళ్ళు గ్లాస్ అందించింది మేఘన. మేఘన, హెడేక్గా ఉంది, కొంచెం టీ తీసుకురా అన్నారు ఆదిత్య సోఫాలో కూర్చుంటూ. సరే అంటూ లోపలికి వెళ్ళి టీ తీసుకుని వచ్చింది. ఆదిత్య కూడా ఆ టీ తీసుకుని దాన్ని తాగటం స్టార్ట్ చేశాడు. కానీ టీ బాగుంది మేఘన అని ఒక్క మాట కూడా అనలేదు. మేఘన నిట్టూర్పు విడిచి కిచెన్లోకి వెళ్ళిపోయింది. అరగంటలోనే తనకి తోచిన వంటలు చేసి టేబుల్ పైన సర్దేసింది. మావయ్య, భోజనం రెడీ అయిపోయింది, వడ్డించేనా మీకు అడిగింది. అన్నీ అక్కడే ఉన్నాయి కదమ్మా మేఘన, నేను వడ్డించుకుంటాలే, నువ్వు వెళ్ళి చదువుకో అన్నారు శివాజీ గారు. సరే మావయ్య అని హాల్లో ఒక మూల ఉన్న తన బ్యాగ్ తీసుకుని రూమ్లోనికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఎప్పట్లానే కాకుండా కొంచెం ముందే లేచి ఇంటి పనులు మొదలుపెట్టింది. రాత్రి కడగకుండా ఉంచిన గిన్నెలు బయట పనమ్మాయికి వేసేసి వాకిలి తుడిచి కల్లాపు చల్లి ముగ్గు వేసింది. ఇంటి ముందు ఉన్న పాల ప్యాకెట్లో న్యూస్ పేపర్ తీసుకుని వచ్చి న్యూస్ పేపర్ హాల్లో టీపై మీద పెట్టి పాల ప్యాకెట్స్ తీసుకుని కిచెన్లోనికి వెళ్ళింది. పాల ప్యాకెట్ నుంచి పాలు గిన్నెలో వేసేసి ఒక పొయ్యి మీద పెట్టింది. ఇంకో పొయ్యి మీద శివాజీకి ఆదిత్యకి టీ పెట్టింది. ఆ టీ అయ్యేలోగా లేచారు శివాజీ గారు ఆదిత్య. ఇద్దరికి టీ తీసుకుని వచ్చి ఇచ్చి కడగవలసిన సామాన్లో 3 లంచ్ బాక్సులు కడుక్కొని వచ్చేసింది. వచ్చేందులోనే పొయ్యి మీద పాలు పొంగటానికి రెడీగా ఉన్నాయి. ఒక్క పరుగును వెళ్ళి ఆ స్టవ్ ఆఫ్ చేసి అదే స్టవ్ మీద బియ్యం కడిగిపెట్టి బియ్యం ఉడికేలాగా కూరగాయలు కోసి వాటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంది. వంటకి బియ్యం మెతుకుపట్టుకొని చూసి ఉడికిందా అని నిర్ధారించుకున్నాక గంజి వార్చి ఒక పక్కగా పెట్టింది. రోజు ఉమా అన్నం ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడుతుంది. మేఘన ఏమో అక్కడ గంజి వార్చిన అన్నం తినటం అలవాటు. ఇక్కడ కుక్కర్లో వండిన అన్నం గట్టిగా ఉంటుందని మేఘనకి తినటం కష్టంగా ఉండేది. మేఘన, నీకు కాలేజీ బస్కి టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, కిచెన్లో పని ఉంటే నేను చూసుకుంటాను, అప్పుడే స్నానం చేసి వచ్చిన ఆదిత్య అన్నాడు మేఘనతో. సరే ఆదిత్య గారు, ఒక పొయ్యి మీద ఇడ్లీ పెట్టాను, ఒక 5 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ పొయ్యి మీద ఉల్లిపాయలు తరిగి పెట్టాను, అవి పాడైపోకుండా చూసుకోండి అని ఆదిత్య చేతిలో ఉన్న టర్కీ టవల్ తీసుకుని స్నానం చేయడానికి వెళ్ళింది మేఘన. మేఘన వచ్చేసరికి ఆదిత్య కిచెన్లోనే ఉన్నాడు. ఆదిత్య, మీరు వెళ్ళండి, నేను వచ్చేసాను కదా అని కిచెన్ నుంచి ఆదిత్యని బయటికి పంపించేసి శివాజీకి ఆదిత్యకి టిఫిన్లు ప్లేట్స్లో తీసుకుని వచ్చింది. వాళ్ళ టిఫిన్ తినేలాగా 3కి లంచ్ బాక్సులు కూడా రెడీ చేసేసింది. అసలు ఉమా అయితే ఎప్పుడు ఇంత ఫాస్ట్గా ఇంటి పనులు చేసేది కాదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆ కిచెన్లోనే ఉంటుంది. కానీ మేఘన ఉమా కంటే తొందరగానే పని పూర్తి చేసింది. అన్నీ సర్దేసి ఎవరి క్యారేజ్ బాక్సులు వాళ్ళకి అప్పగించేసి తన కాలేజ్ బస్ రావడంతో కాలేజీకి వెళ్ళిపోయింది మేఘన. తన లంచ్ టైంలో ఆఫీస్ నెంబర్ నుంచి ఆదిత్యకి ఫోన్ చేసింది మేఘన.
ఎప్పుడు ఇలా చేయదు కానీ ఈరోజు ఆదిత్యకి అన్నే తని వండిపెట్టింది కదా అని తిని ఆదిత్య తనని మెచ్చుకుంటాడు అని ఆశగా చేసింది. కానీ తన ఆశలో నీరు కలుస్తూ ఆదిత్య మేఘన అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పి మేఘన ఎండి గారు పిలుస్తున్నారు అని మేఘన మాట వినకుండానే ఫోన్ పెట్టేశాడు. మేఘన ఉసూరుమంటూ తన క్యారేజ్ బాక్స్ తీసుకొని క్యాంటీన్కి వెళ్ళింది. అప్పటికే అక్కడ రోహిత్ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మేఘన ఏంటి ఇంతసేపు ఏం చేశావో అన్నాడు రోహిత్ మేఘన కోసం పక్కకు జరుగుతూ. ఆదిత్య గారికి కాల్ చేసి వస్తున్నా భోజనం చేశారో లేదో అని అంటూ రోహిత్ పక్కన కూర్చుంది మేఘన. మరి అలా ఉన్నావే అడిగాడు రోహిత్. నా మనసులో బాధ అర్థం చేసుకునేది ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వే రోహిత్ అని మేఘన మనసులో అనుకుని పైకి మాత్రం ఏం లేదు రోహిత్ అంది. సరే త్వరగా బాక్స్ ఓపెన్ చెయ్యి, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏం కర్రీ ఈరోజు అంటూ చనువుగా మేఘన చేతిలో బాక్స్ తీసుకున్నాడు రోహిత్. రోహిత్ తన చేతిని తాగగానే మేఘన కంగారు పడలేదు, చాలా మామూలుగా ఉంది. ఆలు కర్రీ ముక్తసరిగా చెప్పింది మేఘన. రోహిత్ బాక్స్ ఓపెన్ చేసి చేత్తో అందులో ఉన్న ఆలును నోట్లో వేసుకున్నాడు. మేఘన కర్రీ చాలా బాగుంది, ఏంటి ఈరోజు స్పెషల్ అన్నాడు రోహిత్. ఉదయం నుంచి తను పొందాలి అనుకున్న ప్రశంసలు రోహిత్ దగ్గర దొరికేసరికి చాలా సంతోషపడింది మేఘన. నిజంగా బాగుందా రోహిత్, ఈరోజు నేనే చేశాను వంట అంటూ మెరుస్తున్న కళతో చెప్పింది మేఘన. అవును మేఘన చాలా బాగుంది, నిజంగా నువ్వే చేసావా అన్నాడు. అవును రోహిత్ నేనే చేశాను ఈరోజు అది. నేను అసలు నీకు వంట వచ్చని ఊహించలేదు తెలుసా మేఘన. ఆ మాటకి చిన్నగా సిగ్గుపడింది. ఏ ఈరోజు ఆదిత్య గారి బర్త్డేనా, నువ్వు వంట చేశావో అన్నాడు రోహిత్. లేదు మా అత్తయ్య ఊరు వెళ్ళారు అందుకే నేను చేశాను. ఓహో సరే మేఘన. మేఘన ఈరోజు లంచ్ పీరియడ్ అయ్యాక బయటికి వెళ్దామా? మేఘన ఏమంటుందో అని భయంగా అడిగాడు రోహిత్. లంచ్ అయ్యాకనా? మనకి ఆఫ్టర్నూన్ కూడా కాలేజ్ ఉంది కదా. ఉంది కానీ ఈరోజు మ్యాథ్స్ సార్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ పెడతా అన్నారు, అందుకే కాలేజీ బంక్ కొడదాం అనుకుంటున్నా. ఈరోజు మా ఫ్రెండ్స్ ఏమో ముందే కాలేజ్ మానేశారు, నాకు ఎవరు తోడలేరు, నువ్వు వస్తావా అడిగాడు రోహిత్. అమ్మో కాలేజ్ బంకా, ఇంట్లో తెలిసే కోపడతారు ఏమో రోహిత్ భయంగా చెప్పింది మేఘన. కాలేజ్ బంక్ కొట్టడం అంటే ఇంట్లో చెప్పి చేస్తావా? ఇప్పుడు వెళ్తాం, ఈవినింగ్కి బస్సు వచ్చే టైంకి కాలేజీకి వచ్చేద్దాం, చాలా సింపుల్గా చెప్పేశాడు. మేఘన కాసేపు ఆలోచించి తర్వాత రోహిత్ వైపు చూసి కాలేజ్ క్లోజింగ్ టైంకి మనం వచ్చేస్తాం కదా అడిగింది. వచ్చేస్తావు, నేను అలా చాలాసార్లు వచ్చాను, పైగా మనకి మధ్యాహ్నం అటెండెన్స్ కూడా వేరు కదా, సో కాలేజ్లో కూడా తెలియదు అని భరోసా ఇచ్చాడు. రోహిత్ ఇచ్చిన ధైర్యంతో రోహిత్తో కలిసి తప్పటడుగు వేసింది మేఘన. కానీ మేఘనకి ఇప్పుడు అది తప్పటడుగు అని తెలియదు. అలా రోహిత్తో కలిసి సాయంత్రం వరకు తిరిగి కాలేజ్ క్లోజింగ్ టైంకి ఎప్పట్లాగే కాలేజీకి వచ్చేసారు ఇద్దరు. అమ్మయ్య దేవుడి దయ వల్ల నేను ఎవరికంటా పడలేదు అనుకుంది మేఘన. కానీ తను చేస్తున్న తప్పేంటో అప్పుడు తనకి తెలియలేదు. రోహిత్ చాలా మంచోడు అన్న ముద్ర మేఘన మనసులో పడింది. ఇంటికి వెళ్ళాక కూడా రోహిత్ తలుపులే. రోహిత్తో అప్పటి వరకు గడిపిన క్షణాలు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూనే తనలో తను నవ్వుకుంటుంది. రోహిత్ పక్కనే ఉంటే బాధ అనేది తన చెంతకు రాదు. ఇది రోహిత్పై మేఘనాకి ఉన్న అభిప్రాయం. అసలు నీలాంటి భార్య దొరకనందుకు ఆదిత్య గారు ఎంత అదృష్టవంతులో, నీలాంటి భార్య నాకు దొరికి ఉంటే పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడిని నేను అన్న రోహిత్ మాటలు మేఘనాకి గుర్తుకు వచ్చాయి. అంటే నిజంగా రోహిత్కి నేనంటే ఇష్టమా? మరి నాకు పెళ్ళైంది కదా, అయినా కూడా తను నన్ను ఇష్టపడుతున్నాడా? నన్ను రోహిత్ ప్రేమిస్తున్నాడా? ఒకవేళ నాకే రోహిత్ మీద ఇలాంటి ఇష్టం ఉందా, లేదా రోహిత్ కూడా నేనంటే ఇష్టమేనా? అసలు రోహిత్కి నాకు మధ్య ఉన్నది ప్రేమేనా? ఇలా మేఘన మెదల్లో ఆలోచనలు గూళ్ళు కట్టుకున్నాయి. 24 గంటలు రోహిత్ గురించే ఆలోచన మేఘనాకి. ఆదిత్య ముందు చదువుకుంటున్నాను అని పుస్తకం ముందు వేసుకుని కూర్చొని రోహిత్ గురించే ఆలోచించేది. ఇలా రోహిత్ మేఘన వారానికి 4 సార్లు బంక్ కొడుతున్నారు. మేఘన మార్కుల దారం తెగిన గాలిపటంలా కిందకు జారిపోతున్నాయి. ఇదిలా ఉండగా వీళ్ళిద్దరూ కాలేజీ బంక్ ప్రోగ్రాం కాలేజీ ప్రిన్సిపల్కి తెలిసి ఆదిత్యాన్ని కాలేజీకి పిలిపించారు ఆయన. ప్రిన్సిపల్ ముందు తప్పు చేసిన దానిలా నిలిచింది మేఘన. ఇప్పుడు ఆదిత్య వచ్చి తనని ఏమంటాడని గుండెల్లో ఒకటే దడ. ఆ భయంతో కళ్ళలో నుంచి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి మేఘనాకి. అంతలోనే అక్కడికి వచ్చాడు ఆదిత్య. ప్రిన్సిపల్ ముందు తప్పు చేసిన దానిలా నిల్చున్న మేఘనని చూశాడు. సార్ ఎందుకు రమ్మన్నారంట అంటూ ప్రిన్సిపల్ ముందుకు వచ్చి అడిగాడు ఆదిత్య. ఆదిత్య ప్లీజ్ సిట్ డౌన్ అంటూ ఆదిత్యకి చైర్ చూపించారు ప్రిన్సిపల్. జరిగిన విషయం అంతా పోసుగుచ్చినట్టు చెప్పారు. ఆయన చెప్పిన దానికి
ఆదిత్య సారీ సార్, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. మేఘన ఇంటికి వెళదామా అన్నాడు. సరే అన్నట్టు తలూపింది. ఆదిత్యతో మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. మేఘన ఆదిత్య వెనకే వెళ్ళి కారులో కూర్చుంది. ఆదిత్య మేఘన వైపు చూడను కూడా చూడకుండా కారు స్టార్ట్ చేశాడు. మేఘన ఏడుస్తుంది, అయినా ఆదిత్య పట్టించుకోలేదు. ఆదిత్యకి వినిపించలే, ఇంకా తన స్వరం పెంచింది. ఈసారి ఆదిత్య మేఘన వైపు చూసి కారు పక్క కాపాడు. మేఘన ఆదిత్యాన్ని చూసి ఇంకా గట్టిగా ఏడ్చేసింది. మేఘన, నువ్వు కాలేజీలో రాసే ప్రతి ఎగ్జామ్ రిజల్ట్ నా ఫోన్కి మెసేజ్ వస్తుంది తెలుసా అన్నాడు. కళ్ళు తుడుచుకొని ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తను రాసే ఏ ఎగ్జామ్ రిజల్ట్ ఆదిత్యకు తెలీదో అనుకుంది కాబట్టి. మేఘన, నువ్వు చదివిన కాలేజీలోనే ఇంటర్మీడియట్ చదువుకున్నాను, బైపీసీ గ్రూప్లో. చిన్నప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద చదువులు చదవాలి అనుకునేవాడిని. అలానే కష్టపడి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. కానీ ఇంటర్లో నేను అనుకున్నట్టు జరగలేదు. కొత్త ఫ్రెండ్స్తో ఏదో కాలేజీకి వచ్చాం, ఇప్పుడు మనకి అన్నీ తెలుసు, మనం పెద్దోళ్ళం అయిపోయామని అనుకునేలా చాలామందిలో నేను ఒకడిని అయిపోయాను. అలా చదువును కూడా నిర్లక్ష్యం చేశాను. నేనేం తప్పు చేస్తున్నానో తెలుసుకునేసరికి అంతా అయిపోయింది. అప్పటి నుంచి ఎంత రాత్రి పగలు కష్టపడి చదివినా కూడా ఎంబీబీఎస్సి సీట్ రాలేదు. మేనేజ్మెంట్ సీట్లో కొనే స్తోమత అప్పుడు మా నాన్నకి లేదు. దాంతో మెడిసిన్ చదవాలి అనుకున్న నా కళ కళగానే మిగిలిపోయింది. అందుకే మేఘన, నేను పడ్డ బాధ నువ్వు పడకూడదని నేను చదివిస్తున్నాను. ఇప్పటికేం మించిపోయింది లేదు. మేఘన, నీ తప్పు నువ్వు తెలుసుకుంటే చాలు అని మేఘన వైపు చూశాడు ఆదిత్య. మేఘన కళ్ళు ఇంకా తడిగానే ఉన్నాయి. ఆదిత్య మేఘనాని దగ్గరికి వచ్చి మేఘన కళ్ళు తుడిచాడు. ఇంకేడవకు, నేను ఏమీ అనలే కదా, అమ్మ వాళ్ళు చూస్తే కంగారు పడతాడు అన్నాడు. ఆదిత్య చెప్పగానే మేఘన కళ్ళు తుడుచుకుంది. ఆదిత్య కారు స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాడు. ఏంట్రా అప్పుడే వచ్చేసారు, బయటికి ఏమైనా వెళ్తున్నారా అంటూ త్వరగా ఇంటికి వచ్చిన కొడుకు కోడలను చూసి అడిగింది ఉమా. ఏం లేదమ్మా, మేఘనకి తలపోటుగా ఉందంట అని కాలేజ్ నుంచి ఫోన్ చేస్తే నేనే ఇంటికి తీసుకుని వచ్చాను అన్నాడు ఆదిత్య జరిగింది చెప్పకుండా దాచిపెట్టి. అయ్యో అవునా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మేఘన అంది ఉమా. సరే అత్తయ్య అంటూ మేఘన వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయింది. ఆదిత్య చెప్పినవి ఏమీ మేఘన బుర్రకు ఎక్కలేదు. కానీ ఆదిత్య జరిగిన విషయం మేఘనకి చెప్పినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఏమనుకుంటున్నారు ఈయన, ఏదో సరదాగా అలా బయటికి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం, ఈయన గారు తీసుకువెళ్ళకపోతేనే కదా ఈ నన్ను చదివిస్తున్నాను అని నా మీద పెత్తనం చేస్తున్నారు. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత ఈ నన్ను చదివించడానికి రుణం తీర్చుకొని నా దారి నేను చూసుకుంటాను. రేపు ఆ రోహిత్ గట్టిగా చెప్పాలి, ఇలా కాలేజీ బంకొట్టం ఆపేసి బుద్ధిగా చదువుకుంటానని మనసులో అనుకుంది మేఘన. బాగా చదువుకోవాలని అనుకోవటం అయితే అనుకుంది, కానీ మేఘనాకి ఎలా మొదలు పెట్టాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అసలు అర్థం కావట్లేదు. అదేకాక రోహిత్ని వదిలి క్షణం కూడా ఉండలేకపోతుంది. కాలేజీలో అయితే రోహిత్ ఇంకా మరీను కాలేజ్ అంతా వీళ్ళ మధ్య ఏదో ఉంది అని అనుకుంటున్నారు. అవి వీళ్ళిద్దరు చెవిన పడ్డా కూడా ఆ మాటలో అన్న వాళ్ళకి తిరిగి సమాధానం కూడా చెప్పకపోవడంతో ఇదే నిజం అనుకుని కాలేజీ అంతా కోడే కూస్తుంది. ఆ మాట ఆ నోట ఈ నోట మళ్ళీ ప్రిన్సిపల్ గారి దగ్గరికి చేరింది. రోహిత్, మీ నాన్నగారు సొసైటీలో చాలా పెద్ద మనిషి, అలాంటి ఆయన కొడుగ్గా పుట్టి నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయితో తిరుగుతున్నావు అంటే అది నీకు మంచిది కాదు, ఆ అమ్మాయికి మంచిది కాదు అన్నారు ప్రిన్సిపల్ గారు తన ముందు నిల్చున్న రోహిత్తో. సార్, ఏంటి మీరు మాట్లాడేది? మేఘన నేను పెళ్లి చేసుకుంటాను, నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, తనకి పెళ్ళైంది, హస్బెండ్ ఉన్నాడు, ఇవన్నీ ఐ డోంట్ కేర్. ఐ లవ్ మేఘన డీప్ హార్ట్లీ, ఐ విల్ నాట్ లీవ్ హర్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. చాలా ఖచ్చితంగా చెప్పాడు రోహిత్. రోహిత్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్. నేను నీ వయసు దాటిన తర్వాతే ఇక్కడికి వచ్చాను. ఈ ఏజ్లో నీకు ఉండేది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. చిన్నప్పటి నుంచి సిటీలో పెరిగావు, మేఘన లాంటి అమ్మాయి నీకు ఇప్పటి వరకు కనిపించలేదు, అందుకే నీకు తనని చూడగానే తన మీద నీకు ఆకర్షణ కలిగింది అన్నారు ప్రిన్సిపల్ గారు. సార్, మా ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉండటానికి నేనేమి ఇంకా టీనేజర్ కాదు, నేను నిజంగా మేఘనని ప్రేమిస్తున్నాను చాలా కాన్ఫిడెంట్గా గట్టిగా చెప్పేశాడు రోహిత్. వెల్, నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అన్నారు ప్రిన్సిపల్ గారు. అప్పుడే మే ఐ కమిన్ సార్ అంటూ అక్కడికి వచ్చింది మేఘన. రోహిత్ ప్రిన్సిపల్ సార్తో అన్న మాటలన్నీ కూడా వినిపించింది మేఘనాకి. మేఘన రావడంతో ఓకే రోహిత్, యూ కెన్ లీవ్ నా అని రోహిత్కి చెప్పి మేఘన
యూ కెన్ కమ్ ఇన్సైడ్ అన్నారు. సార్ చెప్పగానే బయటికి వెళ్తున్న రోహిత్ని లోపలికి వచ్చిన మేఘనాని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. మేఘన, మన దేశంలో ఇంకా ఆడపిల్లలకు చదివేందుకు? పెళ్ళైతే ఆడపిల్లల ఇంటికి పరిమితం అవ్వాలి. అసలు ఆడపిల్ల గడప దాటడమే తప్పు అనుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తెలుసా అమ్మా అని అడిగారు ఆయన. మేఘన అయోమయంగా ఆ వైపు చూసింది. మేఘన, ఇప్పుడు నేను చెప్పడానికి నీ గురించి అర్థం చేసుకునేంత చిన్నపిల్లవేమీ నువ్వు కాదు. అసలు ఆడపిల్ల గడప దాటితేనే తప్పు అనుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో నీకు పెళ్ళైనా కూడా నీకు చదువుకోవాలని ఉందని ఒకే ఒక్క రీజన్ నిన్ను ఆదిత్య ఈ కాలేజీలో జాయిన్ చేశాడు. మేఘన, నీకు ఓన్లీ ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఫీజు ఎంతో తెలుసా? 25,000. బుక్స్ ఫీజు 5,000, నీ బస్ ఫీజు 10,000. మొత్తంగా నీ కోసం ఆదిత్య కేవలం కాలేజ్ ఫీజు కోసం మాత్రమే 40,000 ఖర్చు చేస్తున్నాడు. మేఘన, నాకు ఆదిత్య చాలా రోజుల నుంచి తెలుసు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు అదే మీ అత్తయ్య మావయ్య కూడా నాకు పరిచయమే. మీ మావయ్య నెలకి 40,000 జీతం సంపాదించే ఒక మధ్యతరగతి మనిషి. ఏదో వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు నీ భర్త ఆదిత్య కూడా చదువు అయిపోగానే అందరి కుర్రాళ్ళ కాకుండా ఉద్యోగంలో చేరాడు. మనం తెచ్చుకునే సంపాదనతో ఈ నెల ఈ లోటు లేకుండా గడిపేయవచ్చు అనుకుని మధ్యతరగతి మనస్తత్వం కలిగిన వాళ్ళు అలాంటి ఇంట్లో ఒక కొత్త మనిషి చేరాడు అంటే నెల ఖర్చులు పెరుగుతాయి, ముందే గుబులు వచ్చేస్తుంది. అయినా కూడా నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ నీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నేను చదివిస్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా మేఘన? ఇది నేను మళ్ళీ ఆదిత్యకు ఫోన్ చేసి చెప్పొచ్చు, కానీ అంతవరకు తీసుకువచ్చిన మీ కాపురంలో కలహాలు తీసుకురావాలని కాదు. అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అన్నారు ఆయన. ఆయన ముందు సరే సార్ అని వినయంగా తలుపింది మేఘన. ఓకే, యూ కెన్ గో నౌ అన్నారు ఆయన. మేఘన అక్కడి నుంచి తన క్లాస్కి వచ్చేసింది. ఏ మేఘన, ప్రిన్సిపల్ సార్ ఏమన్నారు అంటూ ప్రిన్సిపల్ రూమ్ బయట నిల్చున్న రోహిత్ అడిగాడు మేఘనని. రోహిత్, ఇవన్నీ ఎప్పుడు వినివే కదా, నేను క్లాస్కి వెళ్తున్నాను, మనం కాలేజీలో ఇంకా కలుసుకోవద్దు రోహిత్ చెప్పింది మేఘన. సర్లే, అవి మనసులో పెట్టుకోకు, నువ్వు క్లాస్కి వెళ్ళు అన్నాడు రోహిత్. మేఘన క్లాస్కి వెళ్ళింది, కానీ రోహిత్ మాట్లాడిన మాటలు చెవిలో మారు మోగిపోతున్నాయి. నిజంగా రోహిత్కి నా మీద ఎంత ప్రేమ ఉందా? అసలు ఎందుకు నాకు రోహిత్కి పెళ్ళి అవ్వకముందే పరిచయం అవ్వలేదు? ఇప్పుడు నేను రోహిత్ పెళ్లి చేసుకుంటే ఈ సమాజం మమ్మల్ని బతకనిస్తుందా? అసలు నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకున్నా ఉంటే బాగుండేదేమో. దేవుడు ఎందుకు నాకు ఈ పరీక్ష? ఇప్పుడు నాకు ఆదిత్య అంటే ఇష్టం లేదు, అసలు ఈ పెళ్ళే చల్లదు. ఎందుకంటే నాకు పెళ్లి వయసు రాకుండానే ఈ పెళ్లి చేశారు. ఇప్పుడు నేను ఆదిత్యతో కలిసి బతకలేను అంటే ఆయన నాకు విడాకులు ఇస్తారా, లేదంటే ఇవ్వరంటారా? ఆహా, ఇప్పుడు అనకూడదు. నేను బాగా చదువుకొని సెటిల్ అయిన తర్వాత ఆదిత్యతో ఈ విషయం మాట్లాడాలి. అప్పుడే ఇది మాట్లాడటానికి కరెక్ట్ టైం. ఇంకా ఈ రోజు నుంచి నేను అసలు టైం వేస్ట్ చేయకూడదు, చదువుకోవాలి. ఇది ఒక్కటే ధ్యాసగా నేను చదువుకోవాలి అని మనసులో గట్టిగా అనుకుంది మేఘన. అనుకున్నది తడువుగా మేఘన బుక్స్ తీసి చదవటం మొదలుపెట్టింది. అలా ఇంటి దగ్గర కూడా చదవటం స్టార్ట్ చేసింది. ఇందులో సెమీఫైనల్ ఎగ్జామ్స్ పెట్టారు. మేఘన వాళ్ళు కాలేజ్ ఫస్ట్ రోజు లాంగ్వేజ్ ఎగ్జామ్స్. అసలు లాంగ్వేజ్ అంటేనే కళ్ళు మూసుకొని రాసేయచ్చు అనుకుంది మేఘన. కానీ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత తన అంచనా తప్పయింది. ఆ పేపర్లో తనకు తెలిసినవి ఆన్సర్ చేసింది, కానీ అవి రాస్తే పాస్ మార్కులు కూడా వస్తాయో లేదో అన్న డౌటే. ఇంత కష్టపడి చదివాను, ఒక్కడు కూడా నేను చదివింది రాలేదు అనుకుంది మేఘన. ఆ రోజంతా ఎవరితోనూ మాట్లాడలేదు. మేఘన క్లాస్లో కూడా మౌనంగా ఉంది. కాలేజీలో రోహిత్ని అడిగింది ఎగ్జామ్స్ ఎలా రాసావు అని. రోహిత్ చాలా ఈజీగా, లైట్ తీసుకో, ఇదేమైనా పబ్లిక్ ఎగ్జామా ఏంటి అన్నాడు. నువ్వు ఇలాగే ప్రతిదీ మామూలుగా తీసుకో రోహిత్ అంటూ రోహిత్ వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది. మేఘన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే స్తబ్దతగా ఉంది. ఉమా ఏమైంది అని ఎంత అడిగినా చెప్పలేదు. సాయంత్రం ఆదిత్య ఇంటికి రాగానే మేఘన ప్రవర్తన గురించి ఆదిత్యకు చెప్పింది. నేను మేఘనాని అడిగి కనుక్కుంటానమ్మా అని వాళ్ళ రూమ్కి వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్య వెళ్ళేసరికి మేఘన దిండులో మొహం దాచుకుని ఏడుస్తుంది. తలుపు తీసిన చప్పుడు అయ్యేసరికి ఆదిత్య వచ్చాడని అర్థమై ఇంకా తన స్వరం పెంచింది. మేఘనలే, ఏమైంది అన్నాడు. ఆహా, మేఘన అస్సలు లేవలేదు. నిన్నే పిలుస్తుంది, ఏం వినిపించట్లేదా అన్నాడు ఆదిత్య ఈసారి కొంచెం గట్టిగానే. అంతే, ఒక్కసారి పైకి లేచి కూర్చుంది. ఏమైంది అన్నాడు. ఆ మాటకి మళ్ళీ కుళాయి ఆన్ చేయబోయింది. మేఘన, విసిగించకు, ఏమైందో చెప్పు. ఆదిత్య గారు, నేను ఎగ్జామ్స్ రాయాలని కష్టపడి చదువుతున్నా, అయినా ఈరోజు కాలేజీలో పెట్టిన లాంగ్వేజ్ పేపర్ కూడా సరిగ్గా రాయలేకపోయాను అంది.
ఏది ఈరోజు క్వశ్చన్ పేపర్ ఇటివో అన్నాడు. తన బ్యాగ్ నుంచి పేపర్ తీసి ఆదిత్య చేతిలో పెట్టింది. ఆదిత్య 5 నిమిషాలు పేపర్ని పరీక్షగా చదివాడు. నిజంగా పేపర్ చాలా టఫ్గా వచ్చింది మేఘన, కొన్ని క్వశ్చన్స్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ కూడా అన్నాడు. ఆదిత్య మడికి మేఘన ప్రాణం లేచొచ్చినట్టే అయింది. ఇలా అక్కడ ఇచ్చింది 1కి 100 సార్లు చదివింది గుర్తుండదు. నువ్వు చదివే క్వశ్చన్స్లో మ్యాటర్ అర్థం చేసుకుని చదివితే అది నీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా చదివింది 1కి 2 సార్లు బట్టి పడితే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అండ్ నెక్స్ట్ నువ్వు ఈ రోజు నుంచి ఇంట్లో పనులన్నీ అసలు జోక్యం చేసుకోవద్దు. నీ ఎగ్జామ్స్కి ఇంకా 1 మంత్ మాత్రమే టైం ఉంది కదా, ఇంకా ఈ 1 మంత్ నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండి చదువుకో. అసలు నువ్వు ఈ రూమ్ దాటి అయితే బయటికి రావద్దు. ఇదిగో ఇదే టైం టేబుల్, ఇందులో ఉన్న టైం ప్రకారమే నువ్వు చదువు అంటూ మేఘన చేతిలో టైం టేబుల్ పెట్టాడు ఆదిత్య. ఆదిత్య గారు, నేను ఇంకా కాలేజ్కి వెళ్ళొద్దా, రోహిత్ ఇంకా కలవలేనా ఏమో అనే భయంతో అడిగింది మేఘన. వద్దు మేఘన, నువ్వు ఈ 1 మంత్ కాలేజీకే అసలు వెళ్ళొద్దు, చాలా ఖచ్చితంగా చెప్పేశాడు. మేఘన ఉసూరుమంటూ అంది. అలా ఆదిత్య చెప్పినట్టుగానే మేఘన ఇంట్లోనే ఉండి హోమ్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. మధ్య మధ్యలో ఉమాకు తెలియకుండా ఉమా ఫోన్ నుంచి రోహిత్కి కాల్ చేసి రోహిత్తో మాట్లాడేది. ఆదిత్య ఇచ్చిన ధైర్యంతోనే మేఘన తన మీద తనకి నమ్మకం ఎక్కువైంది. అదే కాన్ఫిడెంట్గా మేఘన బోర్డు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసింది. ఇంకా రిజల్ట్స్ రాకపోయినా బాగా రాశానని మేఘన మనసుకి అనిపించింది. ఎట్టకేలకు రిజల్ట్స్ రోజు రానే వచ్చింది. మేఘనకి మంచి మార్క్స్ వచ్చాయి అని ఉమా ఆ రోజు పొద్దున్నే స్వీట్ రెడీ చేసి ఉంచింది. ఎగ్జామ్స్ ఎంత బాగా రాసినా మార్క్స్ ఎన్ని వస్తాయని చిన్న భయం మనసులో ఉంది కదా, మేఘన కూడా మనసులో అదే భయం. ఆ భయంతో ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయలేక రూమ్లోనే కూర్చొని ఉండిపోయింది. మేఘన, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, రా అంటూ లోపలికి వచ్చాడు ఆదిత్య. ఆదిత్య గారు, రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయా అడిగింది. ఇంకా లేదు మేఘన, మధ్యాహ్నానికి రిలీజ్ చేస్తారు, మనకి ఈ సర్వర్ కరెక్ట్ అయ్యేసరికి సాయంత్రం అవుతుందేమో అన్నాడు. ఆదిత్య గారు అంటూ ఆదిత్య వైపు చూసింది మేఘన. మేఘన, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే ఏముంది, నువ్వు మీ ఫ్రెండ్ రోహిత్లా కలిసి నెక్స్ట్ ఇయర్ రాయండి అంటూ చురక వేశాడు ఆదిత్య. ఆ మాటకి ఆదిత్య చోటుగా చూడలేకపోయింది మేఘన. హే మేఘన, సరదాగా నన్ను, నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు, నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్పలేను కానీ ఫెయిల్ అయితే అవ్వవు అన్నాడు ఆదిత్య. లేదు ఆదిత్య గారు, ఒకవేళ నాకు మంచి మార్కులు రాకపోతే నేను మళ్ళీ బెటర్మెంట్ రాస్తాను అంది మేఘన. సరే రాయొచ్చులే, కానీ ఇలా నరసింహ సినిమాలో నీలాంబర్ల గదిలోనే కూర్చుంటావా రిజల్ట్స్ వచ్చే వరకు అన్నాడు ఆదిత్య. మేఘన ఆదిత్య చూసి నవ్వి ఆదిత్యతో కలిసి బయటికి వచ్చింది. ఇంటర్ ఫలితాలు విడుదల అని టీవీలో రాగానే మేఘన ఆదిత్య చేతిలో ఫోన్ లాక్కుని రిజల్ట్స్ వెబ్సైట్కి వెళ్ళి రిజల్ట్స్ కోసం చూస్తుంది. పాపం ఆ వెబ్సైట్ కూడా మేఘనాకి ఆట పట్టిస్తుంది కాబోలు. చాలాసేపటి వరకు వాటి సర్వర్ కనెక్ట్ అవ్వలేదు. కానీ మేఘన కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా శివాజీ ఫోన్, ఉమా ఫోన్ కూడా తీసుకొని మరీ చెక్ చేస్తుంది. చివరికి ఆ వెబ్సైట్ మేఘనాకి తలొగ్గి మేఘన రిజల్ట్స్ ఓపెన్ చేసింది. మేఘన అసలు ఊహించలేనట్టుగా మంచి మార్కులతో పాస్ అయింది. మేఘన ఆ మార్క్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పగానే ఉమా స్వీట్ తీసుకుని వచ్చి మేఘన నోట్లో పెట్టింది. శివాజీ గారైతే ఏదో గిఫ్ట్ ప్యాక్ చేసుకుని వస్తువుని మేఘన చేతిలో పెట్టారు. ఏంటి మావయ్య ఇది, ఆ గిఫ్ట్ని తిప్పి చూస్తూ అడిగింది మేఘన. ఓపెన్ చేసి చూడు మేఘన అన్నారు శివాజీ గారు. మేఘన ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని ఆతృతగా ఓపెన్ చేసి చూసింది. స్మార్ట్ ఫోన్. ఆ ప్యాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న చూసి అరిచింది మేఘన. అవును మేఘన, ఇన్నాళ్ళు నీకు ఫోన్ ఇస్తే ఎక్కడ నీ చదువు డిస్టర్బ్ అవుతుందో అని ఇవ్వలేదు, కానీ నువ్వు రోజు ఇంట్లో పనులు చేస్తూ కూడా ఎగ్జామ్స్ బాగా రాసావు అని చెప్పావు కదా, అందుకే నీకు ఈ ప్రెజెంట్ అన్నారు శివాజీ గారు మేఘన కళ్ళలో ఆనందం చూసి. సరేరా, ఇంకా కబుర్లాపి ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళిరండి అంది ఉమా ఆదిత్యతో. మేఘన రెడీ అయ్యిరా, గుడికి వెళ్దాం అన్నాడు ఆదిత్య. ఆదిత్య చెప్పడంతో రూమ్లోకి వెళ్ళి చీర కట్టుకుని వచ్చింది మేఘన. పెళ్ళయ్యాక మళ్ళీ మేఘన ఇదే ఫస్ట్ టైం చీర కట్టుకోవటం. మేఘన రెడీ అయ్యి వచ్చాక ఆదిత్య మేఘనని కలిసి గుడికి వెళ్ళారు. ఆదిత్య మేఘన గుడికి వెళ్ళిన టైంకే రోహిత్ కూడా అక్కడికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత రోహిత్ కనిపించగానే రోహిత్ దగ్గరికి వెళ్ళి అనుకున్నది మేఘన, కానీ పక్కనే ఆదిత్య ఉండటం వల్ల వెళ్ళలేదు. హాయ్ మేఘన అంటూ రోహిత్ అక్కడికి వచ్చాడు. హాయ్ రోహిత్, నీ రిజల్ట్స్ ఏమయ్యాయి అడిగింది మేఘన రోహిత్ని. మళ్ళీ ఫెయిల్ అన్నాడు రోహిత్ చాలా సింపుల్గా. పోలే, నెక్స్ట్ ఇయర్ మేఘనకి నువ్వు తోడుగా ఉంటావులే అన్నాడు ఆదిత్య నవ్వుతూ.
అవును ఆదిత్య గారు, నెక్స్ట్ ఇయర్ నుంచి మేఘనాకి నేను తోడుంటాను అన్నాడు రోహిత్. రోహిత్ అన్న మాటలతో అతను అసలు భావ ఆదిత్యకి అర్థమైందో లేదో తెలియదు, కానీ మేఘనాకైతే స్పష్టంగా అర్థమైంది. సరే ఆదిత్య గారు పదండి, దర్శనం చేసుకుందాం అంది మేఘన టాపిక్ డైవర్ట్ చేస్తూ. సరే రోహిత్, మళ్ళీ కలుస్తానని ఆదిత్య మేఘన చేపట్టుకొని లోనికి నడిచాడు. మేఘన ఆదిత్య దర్శనం అయిన తర్వాత బయటికి వస్తుంటే అక్కడ చాగంటి గారి ప్రవచనాలు టీవీలో పెట్టారు. ఆదిత్య గారు మనం ఆ ప్రవచనాలు విన్న తర్వాత ఇంటికి వెళ్దాం అని మేఘన అటు చూసింది. మేఘన, నీ ఏజ్ 70 అన్నారు ఆదిత్య వెటకారంగా. ఆదిత్య గారు, రిజల్ట్స్ వచ్చాక మీరు నాకు ఏమీ ఇవ్వలేదు, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతున్నాను అంది మేఘన. సరే నువ్వు ఇక్కడ కూర్చొని విను, నేను వచ్చేస్తానని బయటికి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఈయన ఎప్పుడూ ఇంతే అనుకుని గుడిలో పక్కగా కూర్చొని ప్రవచనాలు వింటుంది మేఘన. శివధనుసు విరిచినప్పుడే కదా రాముడు సీతను చూసింది, సీత రాముడు చూసింది. అప్పటి వరకు వాళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు, కలుసుకోలేదు. అయినా సరే జీవితాంతం ఒకరినొకరు తోడుగా ఉన్నారు. ఈ సృష్టిలో అన్యోన్యతకి ఉదాహరణే ఈ సీతారాముడు. రాముడు దుఃఖానికి కుంగిపోడు, సంతోషానికి పొంగిపోడు. అలాంటిది రాముడు కూడా సీతని రావణాసుడు అపహరించాడు అని తెలిసి కంట తడిపెట్టుకున్నాడు. అంత గొప్ప ప్రేమికుడు రాముడు. ఇలా ఎంతో మధురంగా ఉంది చాగంటి గారి ప్రవచనాలు. ఆయన ప్రవచనాల్లో లీనమయ్యి మరీ వింటుంది మేఘన. అంత ఇష్టం మేఘనకి ఆయన ప్రవచనాలంటే. పెళ్ళయి లక్షణమైన భార్య ఉండి కూడా వేరొకరి భార్య అయిన సీతని చెరచాలని చూడటం ఎంత పెద్ద తప్పు. అందుకే అంత గొప్ప శివభక్తుడు, తపస్వి, లంకాధిపతి అయినా కూడా చివరికి రాముడి చేతిలో నేలపైకి ఒరిగిపోయాడు అన్నమాట వినగానే మేఘనకి గట్టిగా చెంపపై కొట్టినట్టు అనిపించింది. రావణుడికి పెళ్ళయి ఇంకో ఆమెను తన సొంతం చేసుకోవాలనుకోవడం తప్పే, మరి నేను చేసింది ఏంటి? పెళ్ళయి కన్న కూతురులో చూసుకున్న అత్తామామయ్యల్ని వదిలి రోహిత్తో వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అంటే నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను చాలా తప్పు చేశాను. పెళ్ళయి భర్తను పక్కన పెట్టుకొని ఇంకొక వ్యక్తితో ఈ పాపం నేను కడుక్కోగలనా అనుకుంది మేఘన మనసులో. అప్పుడే అక్కడికి వచ్చాడు ఆదిత్య. మేఘన, ఇంకా వెళ్దామా ఇంటికి అన్నాడు ఆదిత్య. సరే అని తలూపింది. ఆదిత్య వైపు సూటిగా చూడలేకపోయింది. ఇప్పుడే ఆదిత్య కాళ్ళపై పడి నన్ను క్షమించండి అని అడగాలని ఉంది మేఘనాకి. నేను ఇంత పని చేసినా ఇంట్లో ఎవరూ పొగడలేదు అని బాధపడ్డాను. అసలు నేను కాలేజీ బంక్ కొట్టానని తెలిసి కూడా ఆదిత్యగా నన్ను ఏమీ అనలేదు. సిరి అక్కకి పెళ్ళయి సంవత్సరమైనా పిల్లలు లేరు అని వాళ్ళ అత్తగారు ఎన్ని మాటలు అన్నదో నాకు చెప్పింది. మా పెళ్ళి కూడా సంవత్సరం అయింది కదా, మాకు పిల్లలు లేరు. అసలు మేమిద్దరం భార్యాభర్తలాగా కలిసి ఉంటేనే కదా నా చదువు అయ్యేదాకా ఆదిత్య గారు నా ఒంటిపై చెయ్యి వేయను అని అన్నారు. అసలు దేవుడు ఎక్కడో ఉంటాడో అంటారు, నా పక్కన లేడు అంటూ తన తప్పు తెలుసుకున్న మేఘన ఆదిత్య వైపు చూసింది. మేఘన, డిన్నర్కి ఈరోజు రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు ఆదిత్య. అయినా మేఘనలో ఉలుకు పలుకోలేదు. ఆదిత్య వైపే కన్నార్పకుండా చూస్తుంది. హే, నిన్నే మాట్లాడవే అన్నారు ఆదిత్య. మేఘన కళ్ళు తెరుచుకొని ఏదో ఆలోచిస్తున్నాను ఆదిత్య గారు అంది. నాకు అర్థమైందిలే, మీ అమ్మని చూసి చాలా రోజులైంది కదా, ఎలాగో నీకు 1 వీక్ హాలిడేస్ ఉన్నాయి కదా, మీ ఊరు వెళ్ళాలనే అన్నాడు ఆదిత్య. థ్యాంక్ యూ ఆదిత్య గారు అంది మేఘన. ఈ థ్యాంక్స్ ఎందుకు చెప్పిందో ఆదిత్యకి అర్థం కాలేదు, కానీ మేఘనకు తెలుసు. అది సరే కానీ వెళదామా ఈవినింగ్ రెస్టారెంట్కి అని అడిగాడు ఆదిత్య. ఆదిత్య గారు, ఎప్పుడు మన ఇద్దరమేనా, బయటికి సరి అత్తయ్య మావయ్యని కూడా తీసుకువెళ్దాం అంది మేఘన. సరే, గుడ్ ఐడియా అన్నాడు ఆదిత్య. కానీ అమ్మ నాన్న వస్తారంటావా అడిగాడు ఆదిత్య అనుమానంగా. ఆదిత్య గారు, మీరు ఎప్పుడూ అంతే, ప్రయత్నించకుండా ఫలితం డిసైడ్ చేసేస్తారు. వాళ్ళని నేను ఒప్పిస్తాను కదా అని భరోసా ఇచ్చింది మేఘన. నాకే లెసన్ చెప్పేంత పెద్దదాన్ని అయిపోయావా అన్నాడు ఆదిత్య. అవును, ఇప్పుడే అయ్యాను అంది మేఘన విండో నుంచి బయటకు చూస్తూ. మళ్ళీ మేఘన చెప్పింది అర్థం కాలేదు ఆదిత్యకి. మేఘన ఇంటికి వస్తూనే, అత్తయ్య రెడీ అవ్వండి, త్వరగా మనం బయటికి వెళ్దాం. ఉమాంక చెప్పి, మావయ్య మీరు కూడా వెళ్ళండి, త్వరగా బయటికి వెళ్దాం అని శివాజీ గారిని కూడా హడావుడి చేసింది మేఘన. ఎక్కడికమ్మా అని అడిగారు శివాజీ గారు. ఈరోజు మేఘనాకి రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా మేఘన మీకు రెస్టారెంట్లో ట్రీట్ ఇస్తుందన్నమాట అన్నారు ఆదిత్య. మేము ఎందుకురా మీ ఇద్దరి మధ్యలో, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళాలనుకున్నారు కదా, సరదాగా వెళ్ళిరండి అంది ఉమా.
ఆహా! ఎప్పుడు మేమే వెళ్తున్నాం కదా అత్తయ్య! మీరు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. ఏంటి రండి అత్తయ్య అని మేఘన పట్టుబట్టేసరికి ఇంకా మేఘన మాట మీద నలుగురు కలిసి డిన్నర్‌కి బయటికి వెళ్లారు. డిన్నర్ చేసి వచ్చేసరికి బాగా లేట్ అవ్వడంతో ఇంకా కబుర్లు కార్యక్రమం పెట్టకుండా ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. పడుకుందన్నమాటే కానీ మేఘనకి అసలు నిద్ర పట్టలేదు. పడుకోకుండా కళ్ళు తెరిచి పక్కనే పడుకున్న ఆదిత్యని చూస్తుంది. ఈసారి ఆదిత్య మేఘన కళకి చాలా అందంగా కనిపించాడు. సినిమా హీరోలో అంతెందుకు మేఘన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ లాగా ఆదిత్య ముందు ఇంకా తక్కువగానే కనిపించాడు. కన్నార్పకుండా అబ్బాయిలు అమ్మాయిలు ఎలా చూస్తారనుకునేది. ఇప్పుడు తన ఆదిత్యని అలా చూసేదాకా తెలియలేదు మేఘనాకి. ఆదిత్య మొహం మీద పడి నాట్యం చేస్తున్న వెంట్రుకలని చేత్తో పక్కకు జరిపి ఆదిత్య అది పట్టించుకునే స్థితిలో లేడు. ఆదిత్య గాఢ నిద్రలో ఉన్నాడు అనే అర్థమయ్యి ఆదిత్యకి ఇంకా దగ్గరగా జరిగింది మేఘన. ఆదిత్యకి దగ్గరగా జరిగి ఆదిత్య మీద చెయ్యి వేసింది మేఘన. అయినా తనలో ఉలుకు పలుకు లేకపోవడంతో ఇంకా ఆదిత్యని గట్టిగా హత్తుకుపోయింది మేఘన. ఆదిత్య శ్వాస మేఘనకు తగులుతుంది. ఆదిత్య గారు, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని తొందరపడి పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను అనుకున్నా, కానీ అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే ఏమైపోయేదాన్నో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఆదిత్య గారు, ఏం జరిగినా మీరు జీవితంలో నా చెయ్యి అస్సలు వదలొద్దు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా మీరు నన్ను కొట్టండి, తిట్టండి, అంతేకాని నన్ను అస్సలు వదలొద్దు అని మేఘన ఆదిత్యకి ఇంకా దగ్గరగా జరిగి ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టేసింది మేఘన. మేఘన చూసిన పనికి ఆదిత్య చటుక్కున కళ్ళు తెరిచాడు. ఆదిత్య అలా చూసేసరికి మేఘనకి భయం వేసి తల కిందకు దించేసింది. ఆదిత్య తన పడుకున్న విధానాన్ని పైనుంచి కిందకు చూశాడు. మేఘన చెయ్యి తనని చుట్టుకుని ఉంది. ఆదిత్య ఇలా చూసేసరికి మేఘన తన చేతిని ఆదిత్య మీద నుంచి తీసేసింది. హే పిచ్చి పిల్ల, నీకు నిద్ర పట్టకపోతే నా నిద్ర చెడగొడతావా అని ఆదిత్య విసుక్కుంటూ తన దిండు దుప్పటి తీసుకుని కింద పడుకున్నాడు ఆదిత్య. ఆదిత్య మేఘనకి ఏ అనకపోయేసరికి ఊపిరి పీల్చుకుంది మేఘన. చీచి, నా మొగుడికి అసలు రొమాంటిక్ సెన్సే లేనట్టుంది అని ఆదిత్యను చూసి తల కొట్టుకుని తను చేసిన పనికి తనలో తనే సిగ్గుపడిపోయింది మేఘన. ఆదిత్య కూడా మేఘనకి అటువైపుగా తిరిగి పడుకొని మేఘన ముద్దు పెట్టిన చోట చేత్తో తుడుచుకొని తనలో తనే నవ్వుకున్నాడు ఆదిత్య. ఆ తర్వాత రోజు మేఘనాని ఆదిత్య చెప్పినట్టుగానే మేఘన వాళ్ళ ఊరు తీసుకుని వెళ్ళాడు. కూతురు వైభోగం చూసి సావిత్రి గారి ఆనందం మాటల్లో చెప్పలేనిది. మేఘనాని అక్కడి దించి ఆదిత్య వచ్చేసాడు తన ఆఫీసు ఉండటంతో. మళ్ళీ మేఘన కాలేజీకి స్టార్ట్ అయ్యే టైంకి ఆదిత్య వచ్చి మేఘనాని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటండి, నాకు మాత్రం బతికి ఉండగా నా మనవల్ని ఎత్తుకోవాలని, ఇంకా నేను మాత్రం ఎన్ని రోజులు బతికుంటాను, వాడు చూస్తే అలా అంటాడు. ఇంకా నేను బతికి ఉండగా నా కోరిక తీరుతుందో లేదో భయంగా ఉంది. మీరైనా వాడితో ఒకసారి మాట్లాడి చూడండి అడిగింది ఉమా శివాజీ గారిని. ఉమా, ఏంటి ఆ మాటలు? వాడు చెప్పాడు కదా, మేఘన చదువు పూర్తయ్యే వరకు ఇలాంటి విషయాలు మేఘన దగ్గర మాట్లాడుతూ అన్నాడు కదా, మళ్ళీ మొదటికి వస్తావేంటి అన్నారు శివాజీ గారు. అదిగో మీరు కూడా అదే మాట అంటున్నారు. ఏంటి, నా బాధ అర్థం చేసుకోరా ఏంటి అంది ఉమా కోపంగా. ఉమా, నీకేం అంత వయసు అయిపోలేదు అని మేఘన మన కూతురైతే ఇలాగే అనేదానివా ఏంటి? అయినా ఆదిత్య కూడా ఏమంత వయసు అయిపోయిందని నువ్వేమీ మనసులో పెట్టుకోకు. ఇంకా ఈ విషయం ఇక్కడితో వదిలే. మేఘన కాలేజ్ నుంచి వచ్చే టైం అయింది అన్నారు శివాజీ గారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అప్పటికే మేఘన వాళ్ళిద్దరి మాటలు విన్నదని. మేఘన మనసులో దేవునికి దండం పెట్టుకుంది. ఇంత మంచి కుటుంబాన్ని తనను పంచినందుకు ఆ రోజు సిరి చెప్పిన మాటకి ఇప్పుడు అర్థం తెలిసింది మేఘనాకి. అసలు నేను ఎంత పిచ్చిదాన్ని, ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుని గుడికి వెళ్ళి ఆ రాతి బొమ్మకు మొక్కుతున్నానో అనుకుంది మేఘన. అమ్మా, ఈ నెల పాల డబ్బులు అంటూ పాలవాడ వచ్చి గుమ్మం దగ్గర వచ్చి ఆగాడు. ఇదిగో వస్తున్నాను రా అంటూ ఉమా పోపుల పెట్టెలో ఉన్న డబ్బులు తీసి పాలవాడి చేతిలో పెట్టింది. ఆగండి అత్తయ్య అంటూ మేఘన వచ్చి ఉమా చేతిలో డబ్బులు తీసుకుంది. ఏమైందమ్మా, డబ్బులు కరెక్ట్గానే ఉన్నాయి, నేను లెక్క పెట్టాను అంది ఉమా డబ్బులు లెక్క పెడుతున్న మేఘనతో. అది కాదత్తయ్య, మీరు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు అంది మేఘన. లేదు మేఘన, ఎప్పట్లాగే 3,000 తీసుకుని వచ్చాను అంది ఉమా. అత్తయ్య, 3,000 మనకి నెలకి సరిపడా పాలు వేసినప్పుడు ఇవ్వాలి, కానీ మధ్యలో 2 సార్లు పాల ప్యాకెట్స్ లీక్ అయ్యాయి. ఇంకో 2 సార్లు ఏమో ప్యాకెట్స్ వేసిన కాసేపటికి మనం ఓపెన్ చేసేసరికి పాలు మొత్తం విరిగిపోయాయి. ఆ పాలన్నీ మనం బయట పారబోసేసాం. ఇంకోసారి ఏమో నువ్వు పాల ప్యాకెట్ వేయలేదు కాబట్టి ఈ ప్యాకెట్స్ డబ్బులు తీసి మిగతా డబ్బులు ఇవిగో అంటూ పాలవాడి చేతిలో పెట్టింది మేఘన. పాపం మేఘన చెప్పిన దానికి బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయాడు ఆ పాలవాడు.
పోన్లే మేఘన, ఆ 4 సార్లు డబ్బులు ఎంత? పాపం పిల్లలు కలవాడు ఎన్ని ఖర్చులు చేస్తూ ఉంటాడో, ఆ డబ్బులు లెక్కేంటి అంది ఉమా. నిజమే అత్తయ్య, ఒకవేళ మన అతనికి హెల్ప్ చేయాలి అంటే ఆ డబ్బులు డైరెక్ట్గా ఇవ్వాలి. అలా కాకుండా ఇలా ఇస్తే ఇదే బాగుంటుంది కదా అని ప్రతి నెల ఇలానే చేస్తాడు అంది మేఘన. అలా మేఘన ఇంతకు ముందులాగా తనకి ఏం పట్టనట్టు కాకుండా ఇంట్లో అన్ని విషయాలు పట్టించుకోవటం మొదలుపెట్టేసింది. పాలు ఒకసారి విరిగిపోయాని, పేపర్ వర్షం పడి చిరిగిపోయిందని, ఇలా ఉమాగారి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకోవటానికి బాగానే బుద్ధి చెప్పింది మేఘన. ఒకప్పుడు ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళే మేఘన ఇప్పుడు తన ఖాళీ దొరికినప్పుడల్లా కిచెన్లోనికి వెళ్ళి ఉమాని అక్కడ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా వంటంతా తనే చేస్తుంది మేఘన. ఇదిలా ఉండగా రోహిత్ ఏమో ఎలా అయినా తన మనసులో మాట మేఘనాకి తెలియచేయాలని తన మనసులో భావాలు ఒక లెటర్లో రాసి ఆ లెటర్ మేఘన బ్యాగ్లో పెట్టాడు. మేఘన కాలేజీ టైం అయ్యేసరికి మామూలుగానే తన బ్యాగ్ తీసుకుని బస్సుకు వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోయింది. మేఘన ఇంటికి వెళ్ళేసరికి ఎప్పుడు లేనిది ఆదిత్య ఇంట్లో ఉన్నాడు. ఆదిత్య గారు, మీరేంటి ఈరోజు ఇంత త్వరగా ఇంటికి వచ్చారు అని అడిగింది మేఘన ఆదిత్యాన్ని తన బ్యాగ్ సోఫా మీద పెడుతూ. మేఘన, ఈరోజు పవర్ స్టార్ మూవీ టికెట్స్ దొరికాయి, పద వెళ్దాం, రెడీ అవ్వో అన్నారు ఆదిత్య. ఓహో, పవర్ స్టారా, ఉండండి 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని మేఘన బ్యాగ్ అక్కడే పడేసి రూమ్కి వెళ్ళిపోయి రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఆదిత్య గారు, నేను రెడీ అయిపోయాను అంటూ బయటికి వచ్చిన మేఘనకి షాక్ ఇస్తూ అక్కడ సావిత్రి గారు ప్రత్యక్షమయ్యారు. అమ్మా నువ్వేంటి అంటూ మేఘన వెళ్ళి ప్రేమగా సావిత్రిని హత్తుకుంది. ఈ ఊర్లో ఒకరిని పరామర్శించడానికి వచ్చాను, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావటం ఎందుకని ముందు ఇక్కడికి వచ్చాను అంది సావిత్రి. అలా సావిత్రి మేఘన మాట్లాడుతుంటే టీ తీసుకోండి వదిన అంటూ టీ కప్ తీసుకుని వచ్చింది ఉమాగారు. మేఘన, పద, మూవీకి టైం అవుతుంది, వెళ్దామా అన్నాడు ఆదిత్య మేఘనతో. ఆదిత్య గారు, అమ్మ వచ్చింది కదా, మూవీకి తర్వాత వెళ్దాంలే అంది మేఘన ఆదిత్యకు వినిపించేలా. మీ అమ్మ రేపు కూడా ఇక్కడే ఉంటారు కదా, పైగా పవర్ స్టార్ మూవీ ఫస్ట్ డే చూడాలని ఎప్పటి నుంచో అంటున్నావు కదా, మళ్ళీ నీకు ఆ ఛాన్స్ వస్తుందో లేదో అన్నాడు ఆదిత్య. మేఘనకి వెళ్ళాలని ఉంది కానీ ఎందుకో కొంచెం ఆలోచించింది. అప్పుడు ఉమా అక్కడికి వచ్చి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, సినిమాకి టైం అవుతుంది కదా వెళ్ళండి అనటంతో మేఘనలో హుషారు వచ్చేసింది. అమ్మా నేను వెళ్ళొస్తానని సావిత్రికి చెప్పి ఆదిత్యతో కలిసి మూవీకి వెళ్ళిపోయింది మేఘన. వాళ్ళు వెళ్ళాక ఉమా సావిత్రి కాసేపు హాల్లో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈలోగా ఉమా ఫోన్ రింగ్ అవడంతో ఇప్పుడే వస్తాను వదినా అని ఉమా లేచి లోనికి వెళ్ళింది. ఉమా వెళ్ళిన తర్వాత సావిత్రి ఇంటిని అంతా పరికించి చూస్తుండగా నేల మీద మేఘన వదిలి వెళ్ళిన బ్యాగ్ కనిపించింది. ఈ పిల్లకి ఇంత వయసు వచ్చినా ఎక్కడ వస్తువు అక్కడ పెట్టకపోవటం రాలేదు అని మేఘన బ్యాగ్ తీసి తన రూమ్లో పెడుతూ ఉండగా మేఘన బ్యాగ్ నుంచి రోహిత్ రాసిన లెటర్ కింద పడింది. మేఘన ఆదిత్య మూవీ చూసి వచ్చేసరికి 10 అయ్యింది. వీళ్ళు వచ్చేసరికి అందరూ హాల్లోనే కూర్చుని ఉన్నారు. ఆదిత్య మేఘన లోపలికి రావడం చూసి, వచ్చారా, త్వరగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అందరూ కలిసి భోజనం చేద్దాం అంది ఉమా. సరేమా అని ఆదిత్య మేఘన వాళ్ళ రూమ్కి వెళ్ళారు. కాసేపటికి ఆదిత్య ఒక్కడే వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. మేఘన ఎక్కడ్రా అడిగింది ఉమా. డ్రెస్ చేంజ్ చేసుకుంటుందమ్మా అన్నాడు. ఆదిత్య మాట విని సావిత్రి కూర్చున్నదల్లా లేచి షుగర్ టాబ్లెట్లు వేసుకుని వస్తానని మేఘన ఉన్న రూమ్లోనికి వెళ్ళి అక్కడ తన బ్యాగ్లో తనకు దొరికిన లెటర్ తీసుకుని మేఘన దగ్గరికి వెళ్ళింది. అమ్మా వచ్చావా, ఈ బ్లౌజ్ హుక్ రావట్లేదు, కొంచెం తీయమ్మా అని అడిగింది మేఘన అప్పుడే లోపలికి వచ్చిన సావిత్రిని. సావిత్రి ఉక్కు తీయగానే మేఘన ఆ చీర తీసి నైట్ డ్రెస్ వేసుకుమ్మా, పద పోంచేద్దాం అంది సావిత్రితో. మేఘన, రోహిత్ ఎవరు అడిగింది సావిత్రి మేఘన మాట పక్కన పెడుతూ. నా క్లాస్మేట్ అమ్మా, ఆదిత్య గారు వాళ్ళ నాన్నగారి కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంది మేఘన. నువ్వు పెళ్ళయిందని అబ్బాయికి తెలుసా అని అడిగింది సావిత్రి. తెలుసు అంది మేఘన. తెలిసే ఈ లవ్ లెటర్ నీ బ్యాగ్లో పెట్టాడా? ఈసారి గొంతు శృతి పెంచింది సావిత్రి. ఏంటి లవ్ లెటరా అంటూ సావిత్రి చేతిలో పేపర్ తీసుకుని అందులో ఉన్న చదివింది. అది చదివిన తర్వాత మేఘన కంగారుగా సావిత్రి వైపు చూసింది. అమ్మా నాకేం తెలీదమ్మా అంది మేఘన నీళ్లు నిండిన కళ్ళతో. మేఘన చెంప చెల్లు అనిపించింది సావిత్రి. ఆ చప్పుడికి ఇల్లంతా ప్రతిధ్వనించింది. దాంతో అందరూ కూడా ఏమైంది అని అక్కడికి వచ్చారు. సావిత్రి కొట్టిన దెబ్బకి మేఘన పెదవి చిట్లి రక్తం కూడా వస్తుంది. సావిత్రి అంతటితో ఆగకుండా ఒక చేతిలో మేఘన జుట్టు పట్టుకుని ఇంకో చేతితో మేఘనాన్ని కొడుతుంది. అతయ్య ఆగండి,
ఏమైందంటూ ఆదిత్య ముందుకు వచ్చి మేఘన దగ్గరికి తీసుకున్నాడు. మేఘన ఏడుస్తూ తన చేతిలో ఉన్న పేపర్ని ఆదిత్య చేతిలో పెట్టింది. ఆదిత్య ఆ పేపర్ ఓపెన్ చేసి అందులో ఉన్నదంతా చదివాడు. ఆదిత్య గారు, నాకు ఏ పాపం తెలీదు అంది అమాయకంగా. చేసిందంతా చేసి ఇప్పుడు కబుర్లేంటి? ఇంటి పరువు ఎంట గంగలో కలిపేశావు కదా, పెళ్ళే నీకు ఇదేం పాడుబుద్దే అంటూ ఆదిత్య దగ్గరగా ఉన్న మేఘనాన్ని లాగ్ కొట్టడానికి చెయ్యెత్తింది సావిత్రి. అత్తయ్య ఆగండి, తనకేం తెలీదు అంటుంది కదా అంటూ మేఘనాన్ని అక్కను చేర్చుకున్నాడు ఆదిత్య. సావిత్రి ఆదిత్య మాటలు పట్టించుకోకుండా, నా కడుపును చెడపుట్టావు కదే, ఆయన బంగారం లాంటి భర్తను ఉంచుకొని నీకు ఇదే మాయరోగో అంటూ ఆకుండా మేఘనాన్ని తిడుతుంది సావిత్రి. అత్తయ్య, తప్పు చేసింది మన మేఘన కాదు, మేఘనాకి పెళ్ళయిందని తెలిసి కూడా మేఘనాకి లెటర్ ఇచ్చిన అబ్బాయిది. మీరు మేఘనాన్ని ఎందుకు తిడుతున్నారు అన్నాడు ఆదిత్య. ఇది ఎంత చనువు ఇవ్వకపోతే ఆ అబ్బాయి దీనికి లెటర్ ఇస్తాడు బాబు, మీరు ఉండండి బాబు, దీనికి పట్టిన రోగం నేను వదిలిస్తాను అంటూ మళ్ళీ కొట్టబోయింది సావిత్రి. కానీ ఈసారి మేఘన మీద చెయ్యి పడనివ్వలేదు ఆదిత్య. సావిత్రి చేతిని మేఘనాకి తగలకుండా ఆపాడు. అత్తయ్య, మేఘన అప్పుడు మీ కూతురు కాదు, నా భార్య. నా భార్య ఏం తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది. ఇంకొక విషయం, మేఘనాని ఎవరైనా ఏమైనా అంటే నేను అసలు ఊరుకునేది లేదు, అది మీరైనా సరే కరాఖండిగా చెప్పేశాడు ఆదిత్య. ఆ తర్వాత ఏడుసిన మేఘనాన్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రి ఎవరు భోజనం చేయలేదు. ఇంకా వెలుతురు రాకముందే తన బ్యాగ్ తీసుకొని వాళ్ళ ఊరు బయలుదేరింది. సావిత్రి, శివాజీ గారు, ఉమా ఎంత చెప్పినా ఉండటానికి ఇష్టపడలేదు. ఆదిత్య ఎప్పట్లాగా లేచి ఆఫీసుకి రెడీ అయ్యి మేఘన దగ్గరికి వచ్చాడు. మేఘన ఇంకా పడుకునే ఉంది. మేఘనలే, చాలా టైం అయింది అని మేఘనాన్ని తట్టి లేపాడు ఆదిత్య. ఆదిత్య లేపేసరికి ఉలిక్కిపడి లేచింది మేఘన. ఆదిత్య గారు, రోహిత్ నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు, కానీ నాలాగే తనది కూడా ఆకర్షణ అనుకున్నాను, కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు అంది మేఘన. మేఘన అమాయకత్వానికి నవ్వుకున్నాడు. సరే, ఇప్పుడు నిన్ను నేను ఏమైనా అన్నానా చెప్పు, పద వెళ్ళు, నీ కాలేజీకి ఎలాగో దాటేసింది ఈరోజు, ఇంకా నువ్వు ఎలాగో వెళ్ళవు, కానీ ఆఫీస్కి టైం అయింది, టిఫిన్ పెడదు కానీ అన్నాడు ఆదిత్య. ఆదిత్య ఆఫీస్కి వెళ్తున్నా అనగానే మేఘన ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకుంది. ఆదిత్య గారు, ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి అంది మేఘన. మేఘన, ఏంటి నీలాగే నన్ను ఆఫీసు బంక్ కొట్టమంటావా? ఈరోజు నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్తాను అన్నాడు ఆదిత్య మేఘన నుండి తన చేతిని విడిపించుకుంటూ. వద్దు ఆదిత్య గారు, మీరు వెళ్ళొద్దు, మీరు లేకపోతే నాకు భయం వేస్తుంది, మీరు ఇక్కడే ఉండండి అంది మేఘన. శివాజీ గారిని, ఉమాని ఫేస్ చేయలేక, మేఘన ఏంటి చిన్నపిల్లల, నాకు మీటింగ్ ఉంది అని చెప్పాను కదా అన్నాడు ఆదిత్య. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అంటూ చిన్నపిల్లల గోడ చేసింది. సరే సరే వెళ్ళాలి, ఇంకేడవకు, కాసేపు కళ్ళు మూసుకొని పడుకో అని మేఘన దగ్గరగా తీసుకున్నాడు. అలా ఆదిత్య కౌగుల్లో ఎప్పుడు నిద్రపట్టిందో మత్తుగా పడుకుంది మేఘన. కాసేపటికి అమ్మా మేఘన లే అన్న ఉమా పిలుపు వినిపించింది మేఘనకి. నా పిచ్చి, కానీ రాత్రంతా జరిగిన దానికి మా అమ్మే నన్ను అన్ని మాటలు అంది, ఇంకా మా అత్తగారు మా మామగారు నాతో ఎక్కడింత ప్రేమగా మాట్లాడతారని మేఘన అనుకొని కళ్ళు తెరవలేదు. మేఘన లేమ్మా, చాలా టైం అయింది కదా, రాత్రి కూడా ఏం తెలియదు అని మళ్ళీ ఉమా గొంతు వినిపించేసరికి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది మేఘన. మేఘన రా, అలా ఖాళీ కడుపుతో ఉండకూడదు లే అంది ఉమా. మేఘన అది కల కాదు నిజమని అర్థం చేసుకుని ఒక్కసారిగా లేచి బెడ్ మీద కూర్చుంది. అత్తయ్య, ఆదిత్య గారు ఎక్కడా అంది కంగారుగా. ఏదో మీటింగ్ ఉందని వెళ్ళాడు, మీటింగ్ అయిన వెంటనే వచ్చేస్తా అన్నాడు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, అసలు రాత్రి కూడా ఏం తెలియదు అంది ఉమా. మేఘన ఏం మాట్లాడలేక వెళ్ళి బ్రష్ చేసుకుని బయటికి వచ్చింది. అప్పటికే శివాజీ గారు లంచ్కి ఇంటికి కూడా వచ్చేసారు. మేఘన ఎవరి వైపు సూటిగా చూడలేకపోతుంది. మేఘన ఇదిగో తిను, ప్లేట్ తీసి మేఘనాకి ఇచ్చింది ఉమా. మేఘనాకి ఏడుపు ఆగలేదు ఎందుకో. అత్తయ్య, నిజంగా ఆ లెటర్కి నాకు ఏ సంబంధం లేదు అత్తయ్య అంది ఏడుస్తూ. హలో అండి, స్టోరీ ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ బాగా గొంతు ప్రాబ్లం ఉండి వాయిస్ సరిగ్గా రావట్లేదండి. అందుకని నెక్స్ట్ పార్ట్ రేపు మార్నింగ్ వీలైతే కనుక పోస్ట్ చేస్తాను అన్నట్టు. ఈ స్టోరీలో అంటే రేపు వచ్చే ఈ లాస్ట్ పార్ట్లో వీళ్ళు తీసుకున్న అంటే ఈ ముగ్గురు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళ జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తాయో నెక్స్ట్ పార్ట్లో విందాం. అంతవరకు నమస్తే.